హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగు ప్రభ ప్రత్యేక కథనం చూసుకున్నట్టయితే, అనుమతులు ఎందుకు, ఆర్డర్ వస్తే చాలు, ఎడాపెడా ఉత్పత్తులు చేపడుతున్న ఎంఎస్ఎన్, అక్రమంగా రసాయన ఘన వ్యర్థాల డంపింగ్, వెలుగులోకి రాకుండా కంపెనీలో సీసీ కెమెరాల దిశలు మార్చినట్టు కూడా తెలుస్తుంది. తనిఖీల్లో అడ్డంగా దొరికిన చర్యలు శూన్యం. తూతూ మంత్రంగా పీసీబీ నోటీసులు, టాస్క్ ఫోర్స్ సమావేశాల్లో ఉత్పత్తి బెదిరింపులు, ఆ తరువాత సూచనలతో కూడిన ఉత్తర్వులు. రాజకీయ పలుకుబడితో అధికారులపై ఒత్తిడి. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఘన కార్యం ఇది. ఒక వాహనం అనుమానాస్పద స్థితిలో చక్కర్లు కొడుతోంది. నైట్ పెట్రోలింగ్ లో ఉన్న పీసీబీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేశారు. వాహనంలో రసాయన ఘన వ్యర్థాల నిల్వలను చూసి పీసీబీ అధికారులు నిర్ఘాంతపోయారు. పైగా ఆ వాహనంలో ఉన్న వ్యక్తి వద్ద 2 రకాల పత్రాలున్నాయి. ఒక పత్రం రసాయన వ్యర్థాలను నిర్వీర్యం చేయడం కోసం ఓ సిమెంట్ కంపెనీకి తీసుకొని వెళ్తున్నట్లుగా ఉంటే, మరో పత్రం దుండిగల్లోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కు ఘన వ్యర్థాలను తరలిస్తున్నట్లుగా ఉంది. 2 భిన్నమైన ఆర్డర్లను చూసి కుంగ తినడం అధికారుల వంతయింది. చూద్దాం. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రసాయన మందుల ఉత్పత్తులు చేయడం ఈ కంపెనీ స్టైల్. ఇక్కడ చూసుకుంటే తేడాలెన్నో, మోడల్ మాత్రం ఒక్కటే. కేసీఆర్ నియంతృత్వం పెరిగిపోయింది, దానికి తోడు ఎడాపెడా అప్పులు చేశారు అంటూ కూడా ఇక్కడ ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే ప్రొఫెసర్ జి హరగోపాల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మంది ఆయనను గురువులా భావిస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సలహాల కోసం వెళ్తుంటారు. మేధావులు, ఉద్యమకారులు సైతం ఆయనను అనుసరించకుండా ఉండలేరు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పెద్ద దిక్కుగా, మార్గదర్శిగా వ్యవహరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు కేసీఆర్ ఓటమికి కంకణం కట్టుకున్న పౌర సమాజం ఏర్పాటు చేసిన తెలంగాణ పీపుల్స్ జేఏసీకి కన్వీనర్ గా వ్యవహరించారు. 2 పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీరుపైన, ప్రస్తుతం 2.5 ఏళ్లుగా అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరించే విధానం పైన ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రజల్లో ఆందోళన పెరగడానికి కారణాలను తెలుగు ప్రభ ప్రతినిధి స్కై బాబాతో ఇంటర్వ్యూలో కూలంకుషంగా వివరించారు. ఇక్కడ చూసుకుంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు, రేవంత్ కు వనరుల బాధ్యత లేదు, గ్రాడ్యుయేషన్ 4 ఏళ్లు అంటూ మధ్యలో మానేయడానికి అవకాశం ఇస్తే ఎలా? కాంగ్రెస్ ప్రభుత్వానికి సమస్యలే కాదు, తప్పుల భారము బోలెడంత ఉన్నది. తెలుగు ప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జి హరగోపాల్ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే అమ్మాయిలదే హవా, ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ టాప్ లో ఉన్నట్టు తెలుస్తుంది, సిరిసిల్ల లాస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ ఇయర్ లో 66.20% రాగా సెకండ్ ఇయర్ లో 70.58% ఉత్తీర్ణత సాధించారు. మే 13 నుంచి సప్లిమెంటరీ నిర్వహించనున్నారు. సో ఈ నెల 20 వరకు ఫీజు గడువు విధించారు. ప్రభుత్వ బీసీ, సోషల్, కేజీపీవీ కాలేజీల్లో మెరుగైన రిజల్ట్స్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సముద్ర నీటితో అద్భుతం, మంచినీటిగా మార్చుతూనే విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇజ్రాయెల్ సాంకేతికతతో భారత్ మరో ముందడుగు వేసింది. చుట్టూ సముద్రమే ఉన్న లక్షద్వీప్ లో ఇప్పటికే సత్ఫలితాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ, బెంజమిన్ నేతన్యాహు స్నేహానికి నిదర్శనం ఇది అంటూ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్ గా తెలంగాణ మారనుంది. సో 1224 కోట్లతో భారీ ప్రణాళికలు చేపట్టనున్నారు. నదీ తీరాలు, కోటలు, అడవుల్లో అంతర్జాతీయ వేదికలు నిర్వహించనున్నారు. సో 2030 నాటికి 15,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే సిలిండర్లు అక్కర్లేదు, గ్యాస్ తో పని లేదు, అందుబాటులోకి హైడ్రోజన్ స్టవ్లు వచ్చాయి. సో ఇక్కడ గృహ వాణిజ్య అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ స్టవ్లు. పూర్తిగా మన దేశంలోనే తయారైన నీళ్లతో పనిచేసే పొయ్యి ఇది. వాటర్ తో ఈ స్టవ్ పనిచేస్తుంది. ఇంతవరకు మనము ఎల్పిజి సిలిండర్స్ అట్లా వాడడం బయోగ్యాస్ తో, ఇప్పుడు కొత్తగా వాటర్ తో పనిచేస్తున్న స్టవ్లు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ ప్రజల మధ్య గ్యాప్ పెరిగింది అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో విస్మరించాం,
2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానంటూ టిఆర్ఎస్ గా మార్చేందుకు పరిశీలిస్తామంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే ఇరాన్ అమెరికా శాంతి చర్చలు విఫలం, అత్యుత్తమ చివరి ప్రతిపాదనను ఇరాన్ ముందుంచామంటూ కూడా ఇక్కడ అణు ఆయుధాలను తయారు చేయబోమని హామీ కోరాం, మా షరతులను ఇరాన్ అంగీకరించలేదు అంటూ అమెరికా కంటే ఇరాన్ కే ఎక్కువ నష్టం అంటున్న జేడి వాన్స్, అమెరికా ప్రతినిధులు ఇరాన్ నమ్మకాన్ని గెలుచుకోలేదు అంటూ కూడా ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి గాలిబాఫ్ ఆరోపణలు చేశారు. అగ్రరాజ్య గొంతమ్మ కోరికల వల్లే పురోగతి లేదంటూ కూడా ఇరాన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఇక్కడ చూసుకుంటే హర్మూజ్ దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం, ఇరాన్ కు సుంకం చెల్లించిన ప్రతి నౌకాను వెంబడించి అడ్డుకుంటామంటూ, ఇరాన్ కు ఆయుధాలిస్తే 50 సుంకాలు విధిస్తామంటూ చైనాకు హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే నింగికెగిసిన గాన మాధుర్యం, లెజెండరీ గాయని ఆశా భోంస్లే నిన్న కన్నుమూశారు. 12,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డులోకి చేరారు. పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కేతో గౌరవించిన ప్రభుత్వం నేడు ముంబైలోని శివాజీ పార్క్ లో తన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక్కడ చూసుకుంటే లెబనాన్ లో ఇజ్రాయెల్ విధ్వంసం, గ్రామాలకు గ్రామాలే పేల్చివేత, పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం. ఇక్కడ రన్నింగ్ కమెంటరీ చూసుకుంటే అమెరికా ఇరాన్ చర్చలు విఫలం, శాంతి వికాసం కాలేదు సఫలం, మొదటి రోజు కొంత ఆశాజనకం, మళ్ళీ వచ్చింది ట్రంప్ పూనకం. సో ఇదండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.